మనకు చిన్న చిన్న బేసిక్స్ తెలిస్తే ఇంగ్లీష్లో చాలా ఈజీగా మాట్లాడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ అంటే ఏంటి, ఇలాంటి చిన్న చిన్న బేసిక్స్ తెలుసుకోవాలి. స్పీకర్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్, లిసనర్ ఈజ్ ద సెకండ్ పర్సన్, వాట్ ఆర్ హూమ్ ఈజ్ స్పోకెన్ అబౌట్ ఈజ్ కాల్డ్ థర్డ్ పర్సన్. అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే స్పీకర్, సెకండ్ పర్సన్ అంటే లిసనర్, థర్డ్ పర్సన్ అంటే ఈ స్పీకర్ అండ్ లిసనర్ ఎవరి గురించి అయితే లేదా దేని గురించి అయితే మాట్లాడతారో దాన్ని లేదా వారిని థర్డ్ పర్సన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఫస్ట్ పర్సన్, ఐ ఆమ్ ద స్పీకర్ కదా. ఇప్పుడు మీరు వింటున్నారు, మీరు సెకండ్ పర్సన్. లిసనర్ కదా మీరు, కాబట్టి మీరు సెకండ్ పర్సన్. నేను, మీరు ఎవరి గురించి అయితే లేదా దేని గురించి అయితే మాట్లాడతామో దానిని లేదా వారిని థర్డ్ పర్సన్ అంటారు. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇవి ప్రతిరోజు మనము ఇంగ్లీష్లో ఉపయోగించి తీరాల్సిందే ఖచ్చితంగా. ఇవి తెలిస్తేనే, వీటి గురించి మనకు అవగాహన ఉంటేనే యామ్, ఈజ్, ఆర్ వీటిని కూడా మనము సక్సెస్ఫుల్గా ఉపయోగించి చాలా కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడచ్చు, సింపుల్గా మాట్లాడచ్చు, చాలా అలవోకగా మాట్లాడచ్చు, అందులో డౌటే లేదు. ఇప్పుడు ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉన్నాయి కదా, వీటికి రిలేటెడ్గానే మనకు పర్సనల్ ప్రొనౌన్స్ ఉన్నాయి. ఇవి రెండు విడదీయరాని సంబంధం ఉంటుంది, ఈ రెండింటికి విడదీయరాని సంబంధం ఉంటుంది అనమాట. అంటే ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, అలాగే పర్సనల్ ప్రొనౌన్స్. మరి పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏంటి మీకు బాగా తెలుసు. ఒకటి చెప్పేస్తే చాలు మీరు. ఆ పర్సనల్ ప్రొనౌన్లో ఒక ప్రొనౌన్ చెప్తే మీకు అన్నీ గుర్తొచ్చేస్తాయి. ఏమవి? ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. గుర్తొచ్చాయా? వీటినే పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. వీటిని ప్రతిరోజు మనము ఇంగ్లీష్లో ఉపయోగిస్తూనే ఉంటాం కదా, జరుగుతుంది కదా ఖచ్చితంగా. మనం ప్రతిరోజు మన కమ్యూనికేషన్లో ఎక్కువగా వీటిని ఉపయోగించి మాట్లాడడం జరుగుతుంది. సరేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఐ ఫస్ట్ పర్సన్ కదా, నేను ఇప్పుడు స్పీకర్ కదా, ఐ నేను. ఒకవేళ నాతో పాటు ఇంకా 2, 3, 10 మంది ఉంటే అప్పుడు వి మనము లేదా మేము. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ప్లూరల్ వి. సెకండ్ పర్సన్ సింగులర్ యాజ్ వెల్ యాజ్ ప్లూరల్ యూ. ఓకేనా? సెకండ్ పర్సన్ సింగులర్ యువే, ప్లూరల్ కూడా యూ. అర్థమైంది కదా? అంటే యూ అంటే మీరు. ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ అలాగే ప్లూరల్ గురించి కూడా తెలుసుకుందాం. థర్డ్ పర్సన్ సింగులర్ హీ అతను, షీ ఆమె, ఇట్ అది లేదా ఇది. ప్లూరల్ ఏంటి? థర్డ్ పర్సన్ ప్లూరల్ దే వారు లేదా అవి. వీటి గురించి మనకు ఖచ్చితంగా తెలియాల్సిందే. ఇప్పుడు వీటి గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనము యామ్, ఈజ్, ఆర్ని ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చాలా సింపుల్గా నేర్చుకుందాం. సరేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఐ వచ్చినప్పుడు మాత్రమే మనము యామ్ ఉపయోగిస్తాం. యామ్ ఎప్పుడు ఉపయోగిస్తాం? ఐ తర్వాత మాత్రమే ఉపయోగిస్తాం, గుర్తుంచుకోండి. ఐ ఆమ్ ఏ టీచర్, ఐ ఆమ్ ఏ డాక్టర్, ఐ ఆమ్ ఏ సింగర్. ఇలా నేను ఒక టీచర్, నేను ఒక సింగర్, నేను ఒక డాక్టర్. ఇలా అంటే ఐ తర్వాత మాత్రమే యామ్ ఉపయోగించాలి. మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా, ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ ఏ స్టూడెంట్, ఐఎమ్ ఏ డాక్టర్. ఇలా కదా. ఇప్పుడు ఐ ఆమ్ ఏ సింగర్, నేను ఒక గాయకుడిని. ఇప్పుడు ఈ యామ్ని ఇంకొక విధంగా కూడా ఉపయోగిస్తాను చూడండి. ఐ ఆమ్ సింగింగ్ ఏ సాంగ్, ఐ ఆమ్ సింగింగ్ ఏ సాంగ్. ఇక్కడ మీకు టెన్సెస్ చెప్పను నేను. ఓకేనా? మనం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం, మళ్ళీ మీరు గ్రామర్ మీద ఎక్కువ ఫోకస్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మాట్లాడడానికి కొంచెం భయం వచ్చేస్తుంది. కాబట్టి మీరు గ్రామర్ కూడా ఆటోమేటిక్గానే మీకు ఆటోమేటిక్గా చెప్పేస్తుంటాను, అది మీరే అర్థం చేసుకోవాలి. సరేనా? ప్రాక్టికల్గా. దిస్ ఈజ్ కాల్డ్ ప్రాక్టికల్ ఇంగ్లీష్, దిస్ ఈజ్ కాల్డ్ ఫంక్షనల్ ఇంగ్లీష్. గుర్తుపెట్టుకోండి, మనం నేర్చుకున్నది ఏం ఇంగ్లీషు? స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మాట్లాడే ఇంగ్లీష్. ఫంక్షనల్ ఇంగ్లీష్ అంటే ప్రతిరోజు మనకు ఇది ఉపయోగపడుతుంది కదా, రైట్? ప్రాక్టికల్ ఇంగ్లీష్, ప్రాక్టికల్గా మాట్లాడతాం కాబట్టి.
ఓకే, ఐ యామ్ ఏ సింగర్, ఐ యామ్ సింగింగ్ ఏ సాంగ్. నేను ఒక గాయకుడిని, నేను ఒక పాట పాడుతూ ఉన్నాను, పని జరుగుతూ ఉంది. గుర్తుపెట్టుకోండి, అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాము. చెప్పాను కదా, రైట్, అర్థమవుతుంది కదా. ఐ ఆమ్ ఏ టీచర్, ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్. నేను ఒక టీచర్ని, నేను ఒక ఉపాధ్యాయుడిని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్, నేను ఇంగ్లీష్ గ్రామర్ని బోధిస్తూ ఉన్నాను. అంత ఈజీ. ఇప్పుడు మనకి ఏం తెలిసింది, ఐ తెలిసింది, ఐ తర్వాత యామ్ని ఎలా ఉపయోగించాలో తెలిసింది. ఇంత ఈజీ కదా ఇంగ్లీష్లో మాట్లాడడం. మీరేమో వీడియోని స్కిప్ చేస్తారు, సగం సగం నేర్చుకుని. ఎట్లా ఇట్లా వచ్చేస్తుంది ఇంగ్లీష్ చెప్పండి. ఫండమెంటల్స్ నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి కదా, రైట్. యామ్ అయిపోయింది ఇప్పుడు కదా. ఇప్పుడు ఆర్ని ఎలా ఉపయోగించాలి, ఏఆర్ఈ ఆర్ని ఎలా ఉపయోగించాలి. ఆర్ని ఎప్పుడు కూడా మనము ప్లూరల్ సెన్స్లోనే ఉపయోగిస్తాము, గుర్తుంచుకోండి. బహువచనంలో ఉపయోగిస్తాము ఆర్ని. ఇప్పుడు ఐ అంటే నేనని చెప్పాను, నేను తర్వాత యామ్ ఉపయోగిస్తాం. నేనంటే సింగులర్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వి అంటే ప్లూరల్, మనము లేదా మేము. అంటే వి తర్వాత ఎప్పుడు కూడా ఆర్ ఉపయోగించాలి. వి ఆర్ సింగర్స్, వి ఆర్ సింగర్స్, మేము గాయకులం. వి ఆర్ సింగింగ్ సాంగ్స్, వి ఆర్ సింగింగ్ సాంగ్స్, మేము పాటలు పాడుతూ ఉన్నాము. వి ఆర్ పోయట్స్, మేము కవులం. వి ఆర్ రైటింగ్ పోయట్రీ, మేము పోయట్రీ రాస్తూ ఉన్నాము. ఇలా ఎంత ఈజీ అనుకుంటావు. ఒకవేళ దీన్ని నెగిటివ్లో సెన్స్లో చెప్పాలి, వీఆర్ నాట్ సింగర్స్, వీఆర్ నాట్ సింగింగ్ సాంగ్స్. నెగిటివ్ సెన్స్లో చెప్తాం అంతే. ఇప్పుడు ఐ ఆమ్ ఏ డాక్టర్, ఐ ఆమ్ నాట్ ఏ డాక్టర్, నేను ఒక డాక్టర్ని కాదు అని చెప్పడానికి ఐ ఆమ్ నాట్ ఏ డాక్టర్. ఐ ఆమ్ ఏ సింగర్, కాదు అని చెప్పడానికి ఐ ఆమ్ నాట్ ఏ సింగర్. అంతే కదా. నేను ఒక పాట పాడుతూ ఉండడం లేదు అంటే నేను పాడడం లేదు అన్నప్పుడు ఐఎమ్ నాట్ సింగింగ్ ఏ సాంగ్, ఐఎమ్ నాట్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్. ఇట్లా. అలాగే ఇప్పుడు వి ఆర్ నాట్ సింగర్స్, మేము గాయకులం కాదు, వీఆర్ నాట్ సింగింగ్ సాంగ్స్. అట్లా అది నెగిటివ్ సెన్స్లో చెప్తాం, రైట్. అర్థమవుతుంది కదా. పాజిటివ్ సెన్స్లో అయితే ఏం చెప్తాము, వి ఆర్ సింగర్స్, వి ఆర్ సింగింగ్ సాంగ్స్. నెగిటివ్ సెన్స్లో అయితే వి ఆర్ నాట్ సింగర్స్, వి ఆర్ నాట్ సింగింగ్ సాంగ్స్. వి ఆర్ నాట్ డాన్సర్స్, వి ఆర్ నాట్ డాన్సింగ్. నెగిటివ్ సెన్స్లో. అదే పాజిటివ్ సెన్స్లో అయితే వి ఆర్ డాన్సర్స్, వి ఆర్ డాన్సింగ్, మేము నాట్యం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ యు కూడా ప్లూరల్ కదా, సింగులర్ అయినా ప్లూరల్ అయినా అది ఎప్పుడు కూడా యు తర్వాత ఆర్ ఉపయోగించాలి, ఏఆర్ఈ ఆర్ ఉపయోగించాలి. యు ఆర్ ఏ స్టూడెంట్, యు ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఒకవేళ నువ్వు స్టూడెంట్ కాకపోతే యు ఆర్ నాట్ ఏ స్టూడెంట్, యు ఆర్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్. యు ఆర్ ఏ సింగర్, యు ఆర్ సింగింగ్ ఏ సాంగ్. యు ఆర్ ఏ కుక్, యు ఆర్ ప్రిపేరింగ్ బిర్యానీ, లేకపోతే యు ఆర్ కుకింగ్ బిర్యానీ, రైట్. ఒకవేళ కుక్ కాదనుకో, యు ఆర్ నాట్ ఏ కుక్, యు ఆర్ నాట్ కుకింగ్ బిర్యానీ. చూడు ఎంత ఈజీ చూడండి ఇంగ్లీష్లో మాట్లాడడం, అంత ఈజీ. ఆడుతూ పాడుతూ నేర్చుకునేచ్చు అనమాట కదా. అలాగే థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు కూడా మనము ఆర్ ఉపయోగిస్తాము, ఏఆర్ఈ ఆర్ ఉపయోగిస్తాము. ఇక్కడ మీరు ఓ విషయాన్ని మీరే గమనించాలి. మనం యామ్, ఈజ్, ఆర్ని ప్రజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాం, గుర్తుంచుకోండి కదా. అవునా కదా, ప్రజెంట్ టెన్స్లోనే కదా వస్తుంది, రైట్. మీరు నాకు క్వశ్చన్ లేదండి, దానిలో ప్రజెంట్ టెన్స్లో 4 ఉన్నాయి. సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని. అందుకే గ్రామర్ గురించి మనం డీప్గా వెళ్ళకూడదు, ప్రాక్టికల్గా ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోండి, సరేనా. ఓకే, రైట్. ఇప్పుడు దే అంటే వారు, దే అంటే వారు కదా. ఇప్పుడు ఆర్ని ఎలా ఉపయోగిస్తాం,
వారు లేదా అవి, ఒకటి కంటే ఎక్కువే కదా, రైట్, ఒకటి కంటే ఎక్కువే కదా. దే ఆర్ చిల్డ్రన్, దే ఆర్ చిల్డ్రన్, వారు పిల్లలు, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. దే ఆర్ క్రికెటర్స్, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఒకవేళ వాళ్ళు క్రికెటర్స్ కాదు అంటే దే ఆర్ నాట్ క్రికెటర్స్, నెగిటివ్ సెన్స్లో. దే ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. చూడండి, వెరీ ఈజీ యార్. ఇప్పుడు ఈజ్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఈజ్ని ఎప్పుడు కూడా మనము థర్డ్ పర్సన్ సింగులర్లో ఉపయోగిస్తాం. ప్రజెంట్ టెన్స్లో గుర్తుంచుకోండి. థర్డ్ పర్సన్ సింగులర్లో హీ ఈజ్ మై ఫ్రెండ్, హీ ఈజ్ మై ఫ్రెండ్, హీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. అతను నా స్నేహితుడు, అతను ఒక పుస్తకాన్ని చదువుతూ ఉన్నాడు. అతను థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈజ్ ఉపయోగిస్తున్నాం ఇక్కడ. షీ ఈజ్ ఏ పెయింటర్, షీ ఈజ్ ఏ పెయింటర్, షీ ఈజ్ పెయింటింగ్ ఏ పిక్చర్, షీ ఈజ్ పెయింటింగ్ ఏ పిక్చర్. షీ ఈజ్ గోయింగ్ టు ద మార్కెట్, షీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్. అర్థమవుతుంది కదా ఇప్పుడు? ఇట్ ఈజ్ ఎ డాగ్, ఇట్ ఈజ్ ఎ క్యాట్, రైట్? ఇట్ ఈజ్ రైనింగ్, ఇట్ ఈజ్ రైనింగ్ నౌ. ఇప్పుడు వర్షం పడుతూ ఉంది. ఎంత ఈజీ కదా. ఒకవేళ నెగిటివ్ సెన్స్లో చెప్పాలి, హీ షీ ఇటు ఉపయోగించి, అప్పుడు ఎలా చెప్తాం? హీ ఈజ్ నాట్ మై ఫ్రెండ్, షీ ఈజ్ నాట్ ఏ పెయింటర్, ఇట్ ఈజ్ నాట్ ఏ డాగ్, ఇట్ ఈజ్ నాట్ ఏ పెన్. నెగిటివ్ సెన్స్లో చెప్పాలంటే వెరీ ఈజీ యార్. కష్టపడాల్సిన అవసరం లేదు, ఇష్టపడాలి. ఎస్, నేను ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా మనం ఈజీగా నేర్చుకుంటాం. సరేనా? స్టార్ట్ చేస్తారు కదా, స్టార్ట్ రైట్ నౌ. ఇప్పుడే స్టార్ట్ చేయండి ఇంగ్లీష్లో మాట్లాడడం. ఇంకా మీకు తిరిగే ఉండదు. పోండి. మనము ఎక్కడ తిరిగినా, అంటే ఎన్ని ఇన్స్టిట్యూట్లకు పోయినా, ఏం చేసినా, ఎన్ని బుక్స్ చదివినా, ఎన్ని నావెల్స్ చదివినా, ఎన్ని ఇంగ్లీష్ సినిమాలు చూసినా, ఎన్ని ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ఫాలో అయినా కూడా, ఎంతమంది గ్రేట్ స్పీకర్స్ స్పీచెస్ మనం ఫాలో అయినా సరే, ఎండ్ ఆఫ్ ది డే ఏం చేయాలి? మనము ప్రాక్టికల్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తేనే మనకు ఇంగ్లీష్ వస్తుంది. నేను బల్ల గుద్ది చెప్తాను. ఎస్, బల్ల గుద్ది చెప్తాను నేను. స్టార్ట్ చేయండి మరి. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.